హలో అండి, నా స్టైల్లో చిత్రాన్నం చేశాను. చిత్రాన్నం అంటే పులిహోర అండి. మా కడప సైడ్ మేమైతే చిత్రాన్నం అంటాము. ముందుగా బెన్నం పెట్టుకొని ఆయిల్ వేసేసి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను జీడిపప్పుని అయితే సపరేట్ చేసుకుంటానండి. ఎందుకంటే రైస్ పైన వేస్తే క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడే అలాగే ఉంచితే మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకని తర్వాత అయితే ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉప్పు, పసుపు, ఇంగు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకైతే తాలింపు అయితే రెడీ అయిపోతుంది. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. రైస్ని అయితే సపరేట్ గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నేనైతే వేడి మీదనే కలిపేస్తున్నానండి. చాలా లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్ వచ్చిందనమాట నా దగ్గరికి. ఇంకా కోయిటి వాళ్ళు ఫుడ్ పెట్టమన్నారు. అందుకే తొందరగా కలిపేస్తున్నాను అనమాట. ఇందులో నిమ్మరసం వేశాను. ఇంకా పులిహోర మసాలా పౌడర్ కూడా వేశాను. ఈ పౌడర్ రెసిపీ నేను నెక్స్ట్ ఎప్పుడైనా చేస్తానండి. ఇప్పుడైతే నేను చూపించట్లేదు, ముందే చేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తుందండి, లేట్ అయిపోయిందని. తన కోసం ఇంకా చికెన్ కర్రీ చేశాను. ఇంకా బయట నుంచి చికెన్ బిర్యానీ కూడా తెప్పించేశాను. తర్వాత అయితే ఇలా అయితే తినేసామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.